పోయే ప్రమాదం ఉందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ ఫీజును 30% చెల్లిస్తే క్రమబద్ధీకరిస్తామనడం దుర్మార్గమని చెప్పారు. 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న 9,000 ఎకరాల మార్పు కోసం తెచ్చిన 27 జీవోను చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ కేంద్ర మంత్రులకు చిత్తశుద్ధి ఉంటే జీవో 27ను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పారిశ్రామిక సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన భూములను వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తూ ఒక పాలసీ తీసుకొచ్చున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ విజిట్ కి రావడం జరిగింది. నిజంగా ఇక్కడ వాస్తవం ఎట్లుంది, ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటున్నాను. ఈరోజు ఒక కంపెనీ విజిట్ చేస్తేనే అందులో పనిచేస్తున్న వాళ్ళు మేము వేలాది మంది ఇక్కడ మేము పనిచేస్తా ఉన్నాం, ఇక్కడ నుండి కంపెనీలు పోవద్దు, మేము ఇక్కడే ఉంటాము, దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని మాట్లాడుతున్న సందర్భం ఇప్పుడు మీరే చూస్తున్నారు. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% కడితే చాలంటా ఉన్నాడు. 30% అంటే ₹1,00,00,000, 1,10,00,000 ఎకరా ఇచ్చే ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. అంటే ఎవరికి మేలు చేయడానికి పాలసీ తీసుకొచ్చారనేది ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా అర్థం కావాలి. దీని వెనకాల పెద్ద స్కామ్, అంటే భారతదేశంలో ఇంత పెద్ద స్కామ్ ఎక్కడ జరిగి ఉండదు.